ధైర్యం నింపడానికి ఈరోజు కామారెడ్డి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమైంది. ఈరోజు రాహుల్ గాంధీ గారు వచ్చారు. రాహుల్ గాంధీ గారు శిక్షణా శిబిరాల కోసం వచ్చాడు. ఇవాళ రాహుల్ గాంధీ గారికి 2-3 విషయాల్లోనే సవాల్ విసురుతున్నా. నీ శిక్షణా శిబిరాలు పక్కబెట్టు. శిక్షణా శిబిరాలు దేనికోసం పెట్టుకున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే, మన సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయాడు. దేశం మొత్తం చూసుకుంటే 10,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీకి మూటలు పంపొచ్చట. తెలంగాణ రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలు కార్యకర్తలు వసూలు చేసి ఢిల్లీకి పంపొచ్చట. ఇవాళ కార్యకర్తలు ఏ విధంగా కలెక్షన్ చేయాలి, 1000 కోట్లు ఏ విధంగా ఢిల్లీకి పంపాలనో వాళ్లకు చెప్పడానికి వచ్చినవా, వాళ్ళ శిక్షణ ఇవ్వడానికి వచ్చినా రాహుల్ గాంధీ చెప్పాలి ఫస్ట్. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాచరిక పాలన కొనసాగుతున్నది. ఒకవైపు ఇళ్లను కూల్చడం, ఇంకోవైపు దేవాలయాలను కూల్చడం. ఎన్నికల ముందొచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు చూడాలి రాహుల్ గాంధీ గారు కావాల్సింది. ఇవాళ ఏ మాత్రము ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల మీద అభిమానం ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు ఎన్నికల ముందు మాట్లాడడానికి కట్టుబడి ఉన్నట్టయితే ఇవాళ రాహుల్ గాంధీ గారు పోవాల్సింది శిక్షణా శిబిరాలకు కాదు, హైడ్రా కూల్చివేతలో పేద ప్రజలు పడ్డ ఇబ్బందులు, గాంధీ విగ్రహం పేరుతో మూసీ ప్రాంతంలో పేద ప్రజల ఇళ్లు కూలగొట్టిన ప్రాంతాన్ని, ఖమ్మంలో అక్రమంగా 800 ఇళ్లు భూదాన్ పేరుతోని కూలగొట్టిన ప్రాంతాన్ని రాహుల్ గాంధీ గారు సందర్శిస్తే రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారో రాహుల్ గాంధీ గారికి తెలుస్తుంది. సోషల్ మీడియాలో బండ బూతులు తిడుతున్నారు, అని తెలుగు రాదా బూతులు తిడుతున్నారు. దాంతోపాటు బాన్స్వాడలో జరిగినటువంటి ఈ దారుణ సంఘటన విషయంలో ఈ రోజు ఇక్కడ మీ మీడియా ముందే ఇక పేద ప్రజలు ఉన్నారు. ఇక్కడ వాళ్ళని కలిస్తే రాహుల్ గాంధీ గారికి విషయాలు తెలుస్తాయి. ముత్యాలమ్మ గుడిని సందర్శించాలి దాడి జరిగిన విషయం తెలుసుకోవడానికి. జుబ్లీస్ పెద్దమ్మ తల్లి గుడిని సందర్శించాలి ఏ విధంగా దాడి జరిగిందని చెప్పండి. హైదరాబాద్ లో 3 దేవాలయం, చాంద్రాయణ గుట్టతో పాటు 3-4 దేవాలయం దాడులు జరిగినాయి. హనుమాన్ టెంపుల్ దాడులు జరిగినాయి. పురాతన చరిత్ర గెలవనటి హనుమాన్ దేవాలయం దాడులు జరిగినాయి. దాన్ని సందర్శించాలి రాహుల్ గాంధీ గారు. షాద్నగర్ లో జరిగినటువంటి నవగ్రహాల గుడి మీద జరిగిన దాడి గురించి రాహుల్ గాంధీ గారు సందర్శించాలి. సంతోష్ నగర్ లో జరిగిన దారుణ సంఘటన విషయంలో రాహుల్ గాంధీ గారు సందర్శించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల మీద జరుగుతున్న దాడుల గురించి, ఆ దాడులు జరిగిన సంఘటనల పరిస్థితి తెలుసుకోవడానికి వాటి సందర్శిస్తే ఇలా తెలంగాణ ప్రజలు హర్షిస్తారన్న విషయాన్ని రాహుల్ గాంధీ గారు గుర్తుంచుకోవాలి. ఏం శిక్షణ ఇస్తారు మీరు? బాన్స్వాడల పేదలు శ్రీనివాస్ వాళ్ళ భార్యకు చెవులున్నవడే మాటలు రావు, పేద కుటుంబం, అసలు సంఘటనతో సంబంధమే లేదు. ఆయనకు ఏం జరిగిందో తెలియదు. ఆయన వీడియోలో ఎక్కడ పడడని చెప్పి పట్టుక అరెస్ట్ చేశారు. హనుమాన్లు అంటేనే తండ్రి లేడు, ఒక్కటే అమ్మ. వాళ్ళకి అమ్మకి ఆరోగ్యం ఖరాబ్ అయింది, బాగాలేదు. ఆయన సామాన్ తీసుకుపోవడానికి షాప్కి వస్తే ఏం సంబంధం లేదు, ఈ సంఘటనతో సంబంధం లేదు. ఆయన బీజేపీ కార్యకర్త కాదు. అమాయకుని పట్టుకొని పోయి ఇవాళ రిమాండ్ చేశారు. ఇలా రాష్ట్రముకి ఇలా తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రి లేడు, తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. ఈ 2 ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఆయనకు సరైన సమాచారం వస్తుందా? వచ్చిన ముఖ్యమంత్రి గారు ఈ పేదలను ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆలోచిస్తుండ. ద్వంద్వ విధానాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఎంఏఎం పార్టీ మెప్పు పొందడానికి
మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ సహకారంతో మేము గెలిచినాము అని చెప్పి ఒక అహంకారము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చింది. ఇవాళ ఏమైంది లాస్ట్కు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సర్వే వేసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సర్వే వేసుకుంటే ఏమైంది భాగ్యనగర్ మొత్తం కూడా జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ ఎంఐఎం పార్టీ ఇద్దరు కలిసి ఉన్న విధానాన్ని ప్రజలు సహిస్తలేరు, దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మొత్తం బీజేపీకి అనుకూలమైన వాతావరణం దాన్ని గ్రహించిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టేదాన్ని రెడీగా ఇక పెట్టడిగా మళ్ళీ ఏం చేసిన వల్ల డిప్యూటీ అసెంబ్లీ చర్చ లెక్క ఇక మళ్ళీ ఏం చేస్తాడు ఏం అంటే అక్బరుద్దీన్ వచ్చి స్టేట్మెంట్ ఇప్పిస్తారు, తిట్టుకుంటారు, ఆలోచి తిప్పించుకుంటారు. ఎక్కువ నటించడం నటనలో జీవించడం అది. బాన్సువాడలో జరిగిందేంది, ఎవరు ప్లేస్కి వచ్చారు, ఎవరి మీద దాడి చేశారు, దాన్ని దృష్టిలో పెట్టుకుని వాస్తవాలను గ్రహించి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీస్ యంత్రాంగము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ఎవడు నేరాన్ని పాల్పడ్డాడు, ఎవడు దాడులో ప్రేరేపించుడు, ఎవడు దీని కారకులో వాళ్ళను పక్కబెట్టి వాళ్ళను సంతృప్తి పరచడానికి ఇలా హిందువులను ఎక్కువ సంఖ్యలో అరెస్ట్ చేసి ఓవైసీ కళ్ళలో ఆనందం చూడడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం వాస్తవం. అది 17 మందిని అరెస్ట్ చేశారు, లోపలికి రిమాండ్ చేశారు. దాదాపు ఇంకా 10-15 మంది ఇలా పోలీసుల బాధ భరించలేక భయపడి చెట్టుకోడు పుట్టగోడు పారిపోయి ఇవాళ భయానక పరిస్థితులు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఏడుస్తున్నాయి. ఇప్పటికీ వాళ్ళందరూ కూలీలాలు చేసుకొని బతికేటోళ్ళు అందరూ కూడా. నా కొడుకు వేడికి వెండో తెలియదు, నా భర్త ఏడికి వెండో తెలియదు, నా మనోడేడికి వెండో తెలియదు, మా తమ్ముడేడికి వెండో తెలియదు, ఫోన్ లేదు, స్విచ్ ఆఫ్ ఉంది. వాళ్ళు వస్తారా రారా, పోలీసులు పట్టుకపోయినరా, ఇప్పుడు మా ఊళ్ళో వేనరా, ఆ కేసుతో ఏం సంబంధం అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరే షూట్ చేశారు, వీడియోస్ మీరే తీసుకున్నారు. నాకు ఆరోగ్యం బాగలేదు, వాళ్ళ భార్యకు చెవులు నవ్వడాయి, మాటలు రావు, మనకి ఏం సంబంధం లేదు, కిరాణా సామాన్ కోసం పోతే వీడియోలో ఉన్నాడని చెప్పి పట్టుకపోయారు, ఫోన్ గుంజుకున్నారు, బండి గుంజుకున్నారు. ఎటువంటి ఎదురు చూస్తున్నా జైలుకి వెళ్ళాడా, మాకు సమాచారమే లేదు అని చెప్పి శ్రీనివాస్ వాళ్ళ తల్లి ఏడుస్తున్నది. ఇది చూసినాక ముఖ్యమంత్రి రాష్ట్ర సాధన పొందుతాడు. దీని విషయం వాళ్ళ హిందూ సమాజానికి అప్పీల్ చేస్తున్నాను నేను. హిందూ సమాజం జాగృతం కావాల్సిన సమయం ఆసనమైంది తెలంగాణ.